ఎందుకు నన్నే చూస్తున్నావు? యు ఆర్ సో బ్యూటిఫుల్. సో వాట్? షల్ వి డాన్స్? మూడ్ లేదు. నువ్వు నన్ను డాన్స్ చేయమని పిలిచావు. మొత్తంలో మర్చిపోయాను, పిలిచాను, కానీ మూడ్ లేదని వెళ్ళిపోయావు. తర్వాత నిన్ను చూడనే లేదు. ముందేమో చూడలేదన్నావు, ఇప్పుడు మర్చిపోయాను అంటున్నావు. ఏంటి? యు ఆర్ యాక్టింగ్. నువ్వే ఎందుకు చేసుండకూడదు? ముందు వాడు, ఇప్పుడు నేనా? అలాంటి ఎదవనే నేను కాదు. అయితే నువ్వు ఎదవి కావు, వాడు ఎదవ కాడు. ఎవరితో ఉన్నానో కూడా తెలియకుండా ఉన్నానే, నేనే పెద్ద ఎదవని. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చేసుంటారు. ఎవరో మీరు చెప్పట్లేదు. తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. హక్ చేసుకోరా. ఏయ్, ఏమైంది? అంతేనా? ఏయ్, ఆ ఆర్ నేను చేయలేదని కనిపెట్టడానికి ఒక సూపర్ ఐడియా ఉంది. స్మెల్ చేసి చూసావు, కౌగులించుకొని చూసావు. అప్పుడు నీకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది నేను చేయలేదని. చేయలేదన్నా నమ్మడం లేదు. పోనీ చేద్దామంటే ఒప్పుకోవడం లేదు. నన్నేం చేయమంటావు చెప్పు. హక్ చేసుకో. అదే నేను చేయలేదన్నానుగా. రే, కాదు అని నువ్వు చెప్పడం కాదు, కౌగులించుకున్నాక చారు చెప్తుంది. నువ్వు కంటిన్యూ చేయి చారు. హుస్సేన్, నువ్వు మిస్ చేసావు కదరా. ఎందుకురా నన్ను తోసావు? ఇంత టైట్ గా హక్ చేసుకుంటే మూడు రాకుండా ఉండడానికి వాడినా. రే, నాకు వచ్చిందిరా. కంట్రోల్ చేసుకున్నాను రా. రే, పోలీసురా. ఎక్కడికి వెళ్తున్నావు? పోలీసులకి చెప్పడానికి. పోలీసు వస్తే మీడియా వస్తుంది, మీడియా వస్తే రాజకీయ నాయకులు వస్తారు. రే జాన్, టైమింగ్ లో రైమింగ్ చెప్తావు కదా, ఇప్పుడు చెప్పరా. నువ్వు పోలీసులను కలిస్తే సమస్య నాకే. ఆల్రెడీ స్టేషన్లో నా కేసుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే వాళ్ళు నన్నే కార్నర్ చేస్తారు. ఊరి దుర్మార్గుడా, ఎందుకైనా మీడియా అన్నా, రాజకీయ నాయకులు అన్నా, తంతారన్నా, వచ్చి లారీలో మోసుకొని వెళ్తారన్నా. ఏం కేసు? నా కేసు గురించి తెలియాలా, నిన్ను ఎవరు రేప్ చేశారో తెలియాలా?